వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమోనని దేవుడు ఆకాశం నుండి కనులారా చూసి కనిపెట్టినప్పుడు అందరూ బొత్తుగా చెడి ఉన్నారట. దారి తప్పి అందరూ బొత్తుగా చెడిపోయినారట. ఆత్మీయ మార్గము తప్పి, ఆత్మీయ అనుభవాన్ని తప్పి, ఆత్మీయ బోధను పక్కన పెట్టి తప్పిపోయావా, తొలగిపోయావా? నీకోసమే ఈ శుద్ధీకరణ కూటం, నీకోసమే ఈ దిద్దుబాటు కూటం. అందుకే దానియేలు ద్వారా దేవుడు తెలియజేశాడు, రాజా, ఒకవేళ నీవు చేస్తున్న పాపమును మాని ఎవరిని బాధ పెట్టావో వారి యందు దయా కనికరము జాలి చూపుని ఎడల దేవుడు నీ క్షేమాన్ని నీకు మరలా ఇస్తాడట. దేవుడు నీ రాజ్యాన్ని నీకు మరలా ఇస్తాడట. దేవుడు పశులాంటి మనసును తొలగించి మానవుని యొక్క మనసు నీకు ఇస్తాడట. దానియేలు ద్వారా చెప్పబడింది, రాజుకు నెబుకద్నెజరుతో, రాజా, ఆ చెట్టు నువ్వే, నీలో వచ్చిన అహంకారం, నీలో వచ్చిన గర్వం, నీలో వచ్చిన అతిశయం ఇదంతా నాదే, దేవుడిచ్చింది కాదు, నాదే, నేనే సాధించా, నేనే విజయాన్ని సాధించా, నేను కట్టింది. ఇంత రాజ్యం, ప్రపంచంలో లేని రాజ్యం నాది, నాది అనుకున్నావే, ఆ గర్వం నీకు నాశనాన్ని తెచ్చింది. ఆ గర్వమే నీకు పాపంగా మారింది. ఆ పాపాన్ని మానిన ఎడల, పాపమును మానకపోతే ఆయన రక్తము త్రాగడానికి, ఆయన శరీరం తినడానికి నీకు అర్హత లేదు. రాజా, పాపమును మానితే అడవిలో నువ్వు గడ్డి వేసే స్థితిని దేవుడు తొలగించి మళ్ళా నీకు రాజ్యాన్ని ఇచ్చి మానవ హృదయానికి ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. నిజమే, 7 రోజులు రాజు నెబుకద్నెజరు గడ్డి వేశాడు. చాలా మంది దైవజనులు 7 రోజులు శుద్ధీకరణ కూటమి ఏర్పాటు చేస్తారు. చేసిన పాపం, చేసిన తప్పు, చేసిన అవినీతులు ఒప్పుకోవడానికి. ఎవరు బాధ పెట్టావో, ఎవరిని దుఃఖ పెట్టావో, ఎవరిని హింసించావో, ఎవరిని నీవు త్రోసివేసి దూషించి అవమానపరిచావో వారి ఎడల నువ్వు దయా కనికరం జాలి చూపితే దేవుడు మరలా నీ క్షేమస్థితి నీకు ఇస్తాడు. దేవుడు మరలా నీ రాజ్యాన్ని నీకు ఇస్తాడు. నిజమే. అదే విధముగా రాజు నెబుకద్నెజరు 7 రోజులు అడవిలో పశువు మనస్సు కలిగి గడ్డి వేశాడు. ఇది నా అవినీతి వల్ల వచ్చింది, ఇది నా పొరపాటు వల్ల వచ్చింది, ఇది నా తప్పిద వల్ల వచ్చింది అని తన పాపం ఒప్పుకున్నాడు. ఎవరు బాధ పెట్టాడో, ఇంకా బాధ పెట్టాడు వారిపై దయా కనికరం జాలి చూపుతాడన్నాడు. అందుకే దేవుడు వెంటనే 7 రోజులు పూర్తవగానే మానవ మనస్సును తొలగించి, పశు మనస్సును తొలగించి మళ్ళా రాజ్యం ఎక్కించాడు, సింహాసనం ఎక్కించాడు. ఈ రాత్రి నీతో మాట్లాడాడు. నీ పాపాన్ని ఒప్పుకుంటావా? ఏ విధంగా ఎవరిని బాధ పెట్టావో, కనుచూపు ద్వారా బాధ పెట్టావా, నోటి మాట ద్వారా బాధ పెట్టావా, చేతి సైకిల్ ద్వారా బాధ పెట్టావా, నా ఇల్లు, నా ఆస్తి, నాది అని ఇంటికి వచ్చిన కోడపిల్లలు బాధ పెట్టావా? నువ్వెంటే ముసలిదానా, నా భర్త, మా ఆయన అని అత్తని బాధ పెట్టావా? కోడలు అధికారం ఉందని, బలం ఉందని నీ భర్తని బాధ పెట్టావా? నీవు నేనే తెచ్చి పెడుతున్నానని నీ భార్యను బాధ పెట్టావా? ఇలాంటి బాధలు పెట్టేవాళ్ళుగా ఉంటే ఈ రాత్రి మీ పాపాలు ఒప్పుకోనండి, మీ అవినీతులు ఒప్పుకోనండి.
అప్పుడు ఆయన శరీరం తినే యోగ్యత, ఆయన రక్తం తాగే అర్హత దేవుడు మీకు ఇస్తాడు. ఎవరికి వారి వ్యక్తిగతంగా ప్రార్థన చేద్దాం. ప్రభువా, నేను ఎంతో మందిని బాధ పెట్టాను, వారిపై దయ చూపుతానయ్యా, జాలి చూపుతానయ్యా, కనికరం చూపుతానయ్యా, నన్ను క్షమించు ప్రభు అని అడగండి. అలా నువ్వు ప్రార్థన చేస్తే ఆయన చూచుతున్న దేవుడు, నీ ప్రార్థన వినే దేవుడు, నీ చెడిపోయిన జీవితాన్ని ఆయన రక్తంతో కడిగి శుద్ధీకరించి బాగు చేసి ఆయన శరీరం తినే అర్హత, రక్తం తాగే యోగ్యత నీకు ఇస్తాడు. అందరూ ప్రార్థనలు ఉండండి, ఎవరికి వారే ప్రార్థన చేసుకురండి. ప్రార్థించి నిన్ను చేరే భాగ్యమీయువా, నిరంతరం ప్రార్థించే కృపనీయువా.